కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సిడబ్ల్యూసీ సమావేశాలు ఇవాళ అండ్ రేపు కర్ణాటకలోని బెల్గాంలో జరగబోతున్నాయి. మహాత్మా గాంధీ ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక భేటీను నిర్వహించబోతోంది కాంగ్రెస్. 1924లో బెల్లాంలో గాంధీజీ పార్టీ బాధ్యతలను స్వీకరించారు. దీంతో ఈ ఏడాది సిడబ్ల్యూసీ సమావేశాలు స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాయి. ఈ మీటింగ్స్ కు 200 మంది కీలక నేతలు హాజరు కాబోతున్నారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉంటారు. ఆయనతో పాటు తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారు. ఇక సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్స్, మాజీ సీఎంలు ఈ సమావేశంలో పాల్గొంటారు. దీనికి నవ సత్యాగ్రహ బైఠక్గా కాంగ్రెస్ పేరు పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 మహాత్మా గాంధీ నగర్లో సిడబ్ల్యూసీ భేటీ ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 11:30కు ఏఐసీసీ సభ్యులు పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీను నిర్వహిస్తారు. ఈ మీటింగ్లో వచ్చే ఏడాది పార్టీ కార్యాచరణపై కీలక చర్చ ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇక ప్రతి ఏడాది సిడబ్ల్యూసీ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా 2 తీర్మానాలను కాంగ్రెస్ ఆమోదించబోతోంది. గాంధీజీ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ సభలో అహింస, సహాయ నిరాకరణ, అంటరానితనం నిర్మూలన, సామాజిక ఆర్థిక సమతుల్యత, సామాజిక న్యాయం అనే అంశాలపై ప్రసంగించారు. ఈసారి కూడా ఇవే అంశాలు ఎజెండాగా డిస్కషన్ ఉండబోతుంది.